హలో గైస్, అందరికి నమస్కారం. ఈరోజు అయితే 9 మార్చ్ 2025 9 మార్చ్ 2025 మ్యాచ్ అయితే ఉంది. ఇండియా న్యూజిలాండ్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అయితే ఇప్పుడు 10 నిమిషాలు అయితే మ్యాచ్ అయితే చూడాలి ఏం జరుగుతుందో. రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఇంకొక ఐసీసీ ట్రోఫీ రావాలని అయితే కోరుకుంటున్నా. బట్ తెల్లది అంతా మళ్ళీ గెలిచినా కూడా రోహిత్ శర్మ రిటైర్ ఇస్తాడేమో అని అదొక టెన్షన్ అయితే ఉంది లోపలనైతే. ఫైనల్ మ్యాచ్ ఈరోజు అయితే న్యూజిలాండ్తో చూడాలి ఎలా ఆడతారు ఏంది. గెలవాలి ఖచ్చితంగా. గెలిచిన తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ ఏం డిసిషన్ చెప్తాడు అదొకటి టెన్షను. మ్యాచ్ అయితే ఇప్పుడైతే చాలా అవుతుంది. మ్యాచ్ అయితే చూద్దాం. ఇప్పుడైతే నేను ఇక్కడ లైన్లో అబుదాబిలో అయితే ఉన్నా. మ్యాచ్ చాలా అవుతుంది. ఇప్పుడే జాతీయ గీతం మనది జాతీయ గీతం. మన అధినాయక జయ శుభ నామే జాగే జయ హే got it. Would mean Migleton as well, and the middle order load. And no surprise, India team unchanged, unbeaten in this competition. చూద్దాం ఇక. ఇప్పుడే నేషనల్ అంతెం అయితే అయిపోయింది. ఈ మ్యాచ్ అయితే చాలా అవుతుంది ఇక్కడ దుబాయ్లో ఇంటర్నేషనల్ స్టేడియంలో అయితే. న్యూజిలాండ్ టాస్ గెలిచింది, బ్యాటింగ్ తీసుకున్నది. న్యూజిలాండ్ బ్యాటింగ్ ఫస్ట్, మనది ఇప్పుడు బౌలింగ్. చూద్దాం. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ. న్యూజిలాండ్ బ్యాటింగ్ అయితే వస్తున్నది. ఫస్ట్ బాల్ ఓపెన్ నౌ. న్యూజిలాండ్ బ్యాటింగ్. రోహిత్ శర్మ మొత్తం స్టేడియం మొత్తం ఫుల్ అయిపోయింది. బుమ్రా లేకుండా ఫైనల్కి వచ్చిన మనమైతే బౌలరు. సో హార్దిక్ పాండ్యా వస్తున్నాడు. కొట్టండి రా, వికెట్లు తీయండి మన వాళ్ళు. ఓ షట్.